ఏ స్థితిలో ఉన్నా అతిశయిస్తాడు. దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తి తనకున్న స్థితి యందు అతిశయిస్తాడు. అది ఏ స్థితిలో ఉన్నా ఉన్నాయి ఆయన అతిశయం కలిగి ఉంటాడు, అంటే గర్వపడతాడు. హబక్కూకు గ్రంథంలో ఏమున్నది? 3:17 నుంచి మనం చదివితే, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, ఒలివ చెట్లు పూతకు రాకపోయినా, చేనులో పంట పైరుకు రాకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ఇవన్నీ ఒక లిస్ట్ ఉన్నారు, ఒక 5-6 విషయాలు ఉన్నాయి. అవన్నీ లేకపోయినా నేను దేవుని యందు చేస్తాను, ఆనందిస్తాను. దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి ఏమి లేకపోయినా దేవుని గురించి అతిశయిస్తాడు, అతిశయం కలిగి ఉంటాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు దూరం కాక, నాకు దూరం అయిపోవాలా, నేను దేని యందు నేను అతిశయించను. నేను దాని అంటే శ్రమలలో నేను అతిశయిస్తాను, శ్రమ వచ్చినప్పుడు ఆనందిస్తాను, అతిశయిస్తాను అంటున్నాడు. కానీ భౌతికమైన వ్యక్తి, భౌతిక విషయాల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి వాడు అతిశయించాడు. ఎందుకంటే నాకే ఎందుకు ఈ సమస్య, నాకే ఎందుకు అని అంటాడు. ముందుకు పోలేదు, ఏమిటి అని ఆలోచన చేయడు, నాకే ఎందుకు ఇది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దైవికంగా దేవునిలో అంటుకట్టబడిన వ్యక్తికి శ్రమలు వస్తే ఆనందిస్తాడు, అతిశయిస్తాడు, గర్వపడతాడు. అదే లోకపరమైన జ్ఞానం కలిగిన వ్యక్తి కృంగిపోతాడు, కృషించిపోతాడు, నాకు ఎందుకు ఈ సమస్యని ఏడుస్తాడు, ఇతరులు కూడా చెప్పుకుంటాడు. ఇదే రెండు తేడా. ఇక్కడ చివరి ఒక విషయం ఉన్నది. 1 కొరింథీ 15:19 చూస్తే మాట్లాడు. ఈ కాలమంతా మట్టుకే, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఎందుకు దౌర్భాగ్యులు చెప్పండి. ఈ జీవిత కాలం మట్టుకు దేవా, నా సంఘానికి నాకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకుతా, సమస్య లేకుండా ఈ 70 ఏళ్ళను బాగా కాపాడినామంటే అది సాగునైనా నాకు అనుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులు. నెక్స్ట్ ఉన్న దాని గురించి రాబోయే లోకం ఎదుట, ఆ మహిళ ఎదుట ఇప్పటి కాలం ఎన్నదను కానీ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు మనం అనుకుంటే, ఈరోజు రానే ఏమన్నా రాని ప్రాణంగా దేవా నేను నీ రాజ్యం రావాలని ఆలోచన కలిగి ఉన్నాను అన్నప్పుడు నువ్వు దానిపైన కూడా నిరీక్షణ కలిగి ఉంటావు. భౌతికమైన ఇప్పటి కాలం మధ్యకే నాకు నిరీక్షణ కావాలను ఎదురు చూస్తే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల కంటే అందరికంటే దౌర్భాగ్యం ఎవరైనా ఉన్నాడంటే అది ఈ జీవిత కాలం మట్టుకు నిరీక్షణ కలిగిన వ్యక్తి. చాలా జ్ఞాపకం చేసుకుంది. మనకంటూ ఇంకొక స్టెప్ ఉంది, మనకంటూ పరలోక రాజ్యం ఉంది. ఇది శాశ్వతం కాదు. ఇక్కడ ఎలా ఉన్నా మనం పరలోకం పోవాలనేది విషయం. ఆయన అందుకే అపోస్తలుడైన పౌలు ఎప్పుడు చెప్పినా కూడా ఆనందించుడి అలా చెప్తున్నాడు. ఆయన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఉండి ఏదో వాళ్ళు చెప్తున్నా ఆనందించండి. నా ఆనందం కూడా ఇక్కడ కూడా, నేను కూడా జైల్లో చనిపోయినా నాకేం బాధ లేదు. ఎందుకంటే నేను పరలోక రాజ్యానికి మహిమ కిరీటం నాకు సిద్ధం చేస్తున్నాను, చూస్తున్నాను అంటున్నాను. ఈరోజు మనం కూడా ఆయన అనేక కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు పడిన శ్రమలు ఎవరు పడల, పాత నిబంధనలు ఎవరు పడిన శ్రమలు ఎవరు పడల. శ్రమలు పడిన వ్యక్తి చెప్తున్నాడు ఈరోజు మీరు ఆనందించండి, మరలా చెప్తున్నా ఆనందించండి. ఆ మాటకు చాలా విలువ. నేను అందుకే ఎక్కడ పోయినా ఈ మాట చెప్తూ ఉంటాను. ఏదంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు నొప్పులు వస్తే వేరే వాళ్ళు వచ్చి, పెళ్లిగాని పాప వచ్చి ఏం కాదులే బాగు తప్పుకో ఏం కాదులంటే ఎట్టుంటుంది. అదే 4 పిల్లలు వెళ్ళి తల్లి వచ్చి ఏం కాదులేమ్మా బాగుండండి, ఎవరి మాటకు విలువ? ఇద్దరు పిల్లల తల్లి ఎవరి మాటకు విలువ? 4 పిల్లలు కలిసి తల్లి చెప్తే ఆ మాటకు విలువ. పెళ్లిగాని పాప వచ్చేసి ఏం కాదులే మామూలే అంటే ఆయనకేం తెలుసు కదా, బాధలని నొప్పులు విలువ తెలియదు కదా. ఈరోజు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అనేక శ్రమలు అనుభవించి చెప్తున్నాడు, ఆనందించండి, శ్రమలలో ఆనందించండి, అతిశయించండి అని చెప్తున్నాడు. మనము కూడా ఆయన మాటను
చేయిస్తాం. మరి దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి